కృష్ణా జిల్లా పెడ్న నియోజకవర్గం బంటిమిల్లిలో మంత్రి జోగి రమేష్ పర్యటించారు. పట్నంలోని జూనియర్ కళాశాలలో నాడు నేడు సెకండ్ ఫేజ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ కనిపించిన తల్లిదండ్రులకు, చదువును నేర్పిన గురువులకు ఊరి పేరు తెచ్చేలా విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరారు. జూనియర్ కళాశాలకు సంబంధించి సుమారు 60 లక్షల రూపాయలతో అన్ని వసతులు కూడా మంచినీళ్లు, టాయిలెట్స్, బ్లాక్ బోర్డ్స్, మనకు కావలసిన సుమారుగా 10 రకాల వసతులన్నీ కూడా ఈ 60 లక్షల రూపాయలతో ఈ రోజున శంకుస్థాపన చేసుకున్నాం. పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేస్తాం. సుమారుగా మన కాలేజీలో ఎంతమంది 184 మంది మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సదుపాయాలు కలిగేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కళాశాలల రూపురేఖలు మారుస్తూ మన పిల్లలు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకూడదు, వారికి మనం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కళాశాల రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా చిన్నారులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీరు బాగా చదువుకోవాలి, బాధ్యతగా మన తల్లిదండ్రులు, మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు, చదువుకుంటారు, నా కూతురు నా కొడుకు బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు చేస్తారు. మన బంటుమల్లి